స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మనసారా మొక్కుకున్నావు కదా, నీకు ఏం కావాలని అడిగావు? అడిగితే చాలు ఆ దేవుడిస్తాడు. నీకేమైనా మొక్కుబడి ఉందా? ఇప్పుడు వెళ్తే మీరెప్పుడు తిరిగి వస్తారు? అదేంటంటే నువ్వు ఒక్క నిమిషం కూడా నన్ను చూడకుండా ఉండలేవు కదా, అంతేనా? నాకు అంతేలే, ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. శాలిని హాస్పిటల్లో చేర్చిన వెంటనే నేను తిరిగి వచ్చేస్తాను. 1 సంవత్సరం నేను ఇక్కడ లేనప్పుడు నిన్నెవరిని కిడ్నాప్ చేశారంటే? ఇద్దరు ఇక్కడే ఉన్నారా? నేను ఎక్కడ వెతకాలి? నువ్వు పనికి వెళ్తున్నావు కదా, నీకేమైనా మొక్కుబడి ఉంటుందేమో, అందుకే నిన్ను ఒంటరిగా వదిలేసి వచ్చాము. మీరిద్దరూ ఒంటరిగా మాట్లాడుకోవడం కోసం నన్ను దూరం పెట్టారు కదా. పని దొరికిందని పొగరుగా మాట్లాడుకు, సరేనా? ఇలా చూడు, నీకు నేను ఆడపడుచునవుతాను, సరేనా? కానీ పెళ్లికి ముందు నాతో పెట్టుకోకు. అయితే ఏం చేస్తావే? అని నేను అమ్మతో చెప్తాను. అలాంటి పనులంతా ఏం చెయ్యొద్దు. అలా రా దారికి. అన్నయ్య చాలా సేపు అయింది, తర్వాత కలుద్దాం వదినా. సరే త్వరగా వెళ్ళు. రా అన్నయ్య. వెళ్ళొస్తానమ్మా. శాలిని, అది సిటీ, జాగ్రత్తగా ఉండు. వేళకి ఫోన్ చేయమ్మా. చూడు, తలకి నూనె రాసుకో, ఆరోగ్యానికి మంచిది. బ్యాగులో మూలిక తైలం పెట్టాను, మర్చిపోకు. చిన్న పిల్ల పాల పొడ్డిచ్చి పంపించు. దున్నపోతులాగా పెరిగింది, ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావు ఏంటి? వెళ్ళరా అవతలకి. ఇది ఎంత ఎదిగినా నాకు పసిబిడ్డే. దిగులు పడద్దు, నేను వెళ్ళిన వెంటనే ఉత్తరం రాస్తాను. ప్యాట్రిక్,
8 కోట్లు విలువైన ఆ బ్రౌన్ షుగర్ని వాడు తీసుకెళ్ళిపోయాడు. నేను వాడిని పట్టుకుని తీరాలి. ఏంటది? నువ్వు పట్టేసుకుంటావు, పోరా పోయి పట్టుకురా. పట్టేసుకుంటాడట. రే వాడు నా కొడుకురా, వాడిని నువ్వు ఏమీ పీకలేవు. నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా ఉద్యోగం పోతుంది, ఇది పెద్ద ఇష్యూ. అదేంటి ఇష్యూ? రే శివరామ, ఆటలాడద్దు. వాడిని ముట్టుకుంటే సరిపోదురా, నేను ఊరికే వదిలిపెట్టను. ప్యాట్రిక్, నువ్వు నాకు సాయం చేసి తీరాలి ప్లీజ్. సాయంకాలంలోగా వాడు నాకు కావాలి. ఇస్తాను ఇన్స్పెక్టర్. ఇదిగో ప్యాకెట్లో ఉన్నాడు. నడి వీధిలో అనాథలో నిలబడ్డావు. నిన్ను ఇలా చేసింది నేనే, అది మర్చిపోయి నాతో ఆడుకో. అరే ఏంట్రా, నేను తమాషాగానే చెప్పాను. కూర్చో, కూర్చోరా. నీకెందుకు కోపం వస్తుంది? నువ్వు చేసింది మర్చిపోతానా? ఇలా చూడు, నువ్వు ఆశపడ్డావు కదా, ఒక పెద్ద బంగళా, ఒక కారు. నేనిచ్చిన మాట కాపాడతాను. అది సరే, వాడే కావాలని నీకేంటి కండిషను? నీకు కావలసింది ఒక తప్పు చేసినోడు. దానికి నేను ఏర్పాటు చేస్తాను. ఒకడిని కాదు, 100 మందిని ఇస్తాను. ఇంత షుగరు, దాన్ని అమ్మటానికి ఒక పెట్టి, దాన్ని పట్టుకొని రావడానికి ఒక వీపీ. అది నేను చూసుకుంటాను. నువ్వేం చెప్పొద్దురా. ఇది తాగు, ముందు తాగరా నువ్వు. రేయ్, ఒక చిలకొస్తాం చూడరా. తను ఉన్ని కృష్ణనే కదా? తన పక్కనున్నది ఎవరు? అది తన చెల్లెలు, గుర్తులేదా? బాటనీ డిపార్ట్మెంట్ శాలిని, మన బ్యూటీ క్వీన్. వాడు నీ శత్రువే కదరా, వెళ్ళి తలపడి చూడు. హాయ్ ఉన్ని కృష్ణన్. కాలేజీలో చూసింది, నిన్ను చూసి ఎంతకాలం అవుతుంది? ఏంటి ఇటుపక్క వచ్చావు? అది తనకి ఇక్కడ బ్యాంక్లో జాబ్ దొరికింది, అందుకని హాస్టల్లో చేర్పిద్దామని. నువ్వేంటి ఇక్కడ? ఇదే మా నాన్నగారి హోటల్, అంటే నాదనమాట. రా, ఒక టీ తాగుదాం. లేదు పర్లేదు, నాకు కాస్త పనుంది. నాకు తెలుసు, నువ్వు పాత విషయాలు ఏది మర్చిపోలేదు. కాలేజీలో జరిగిన విషయాలు నువ్వు ఏది మర్చిపోలేదు. అవన్నీ మర్చిపో, అవన్నీ హెడ్ వెయిట్లో చేసినవి. శాలిని, నేను గుర్తున్నానా? నేనే ఎడ్విన్. నిన్నలా మర్చిపోతాం రా, నువ్వు కాలేజ్ స్టార్ కదా. సరే పద, పాత విషయాలని గుర్తు తెచ్చుకోవడానికి ఒక టీ తాగుదాం. పద, ఆలోచించుకో, పద వెళ్దాం. పెద్ద బ్రిలియంట్ అనుకుంటున్నావా? నడి రోడ్లో పెట్టితో దొరికావు. ముందుగా నువ్వు ఎలా పనిచేయాలో తెలుసుకో. ఆడు శివరామణం కాబట్టి వదిలేశాడు, వాడొక వేస్ట్ ఫెయిల్ అనుకో. సార్, ప్లాన్ అంతా సేఫ్గానే ఉంది, కానీ పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంట్రా సేఫ్? మొత్తం తీసుకెళ్లి లోపల పడదబ్బేవాడు. ఏదైనా అయితే నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరు టీ తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే?
అరే మనం కాకి చొక్కా వేసుకున్న వాడిని ఎప్పుడు నమ్మకూడదురా. ఆ శివరమ్మగాడికి నువ్వే కావాలి నీ తోలు తీయటానికి. అది సరే, నీ గురించి ఇంకా వాడికేం తెలుసు? నీ ముందు పులి కూడా పిల్లి అయిపోతుంది కదా. డాడీ అంతా రెడీగా ఉంది, మనిషి దొరికాడు. దొరికాడా? తమ్ముడు వెళ్ళు, పెట్టిచ్చేసి వెంటనే ఇక్కడికి రా. నీ మొహాన్ని శివరాం చూడకూడదు. నీ వల్లే కదా సమస్య వచ్చింది. సార్ అంటే నాకు ప్రేమ, మర్యాద ఉంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను నేర్చుకుంది అదే. ఏంటది? ఈ ఇంగ్లీష్లో మాట్లాడక్కర్లా, తెలుగులో మాట్లాడితే చాలే. ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. నేను అలాగే మాట్లాడతాను. నువ్వేం పీకుతావు? ఈ పనే వద్దని వదులుకుంటాను. మీతో పంచడానికి చాలా మంది వస్తారు, కానీ నాలాంటి వాడు మీకు దొరకడు. నా పనిలో ఎప్పుడు నేను కరెక్ట్గా ఉంటాను. సో ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. అది సరే, అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చావా? నేను నిప్పు లాంటి వాడిని సార్. ఆ సిగరెట్ని ఇవ్వండి. వీటిని లేపేద్దామా? వాడు చెప్పింది కరెక్టేరా. వాడు నిప్పే, దాంట్లో చేయి పెడితే మనకి వెలిగిపోతుంది. నువ్వు బయలుదేరు, వెళ్ళు. ఓరి దేవుడా, వీడే నాకు సమాధి పెట్టేటట్టున్నాడే. హలో, పోలీస్ స్టేషనా? ఇటు పక్కన ఎవరా? మీ బాబు. తర్వాత మనిషి దొరికాడు. బయలుదేర్రా, పట్టుకునెళ్ళు. అన్నయ్య చాలా సేపు అయింది, వెళ్దాం. సరేమ్మా వెళ్దాం, వాడు రాని. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్రీఫ్ కేస్ కాస్త చూసుకోండి, నేను వెళ్ళి చూస్తాను. ఈ పెట్టి లోపల ఏముంది? ఈ పెట్టి నాది కాదు సార్. తెరు. దొంగ వెధవ, అబద్ధం చెప్తావా? నువ్వు దేనికి భయపడకు, అన్నయ్యకి ఏం కాదు. నువ్వు రా, రా వెళ్దాం, పద. వదలమని చెప్పాను, నన్నేం చేయొద్దు, వదలండి, వదలండి. ఈ పెట్టెని నువ్వు బాంబే నుంచి తీసుకొచ్చావు? సార్ నాకు తెలియదు సార్. చాలా ఏళ్లుగా మేము వెతుకుతూ ఉన్న మత్తు పదార్థాల పెద్ద గ్యాంగుతో సంబంధం ఉన్న ఈ ఊరి లింక్ ఏజెంట్ నువ్వు. సార్ సార్ చెప్పరా? నాకేం తెలీదు. చెప్పరా, నేను చెప్పేది నిజమే కదా? సన్న చెల్లి,
చెప్పరా? నువ్వు నిజం చెప్పవు కదా? శివరామ, నువ్వు అదరగొట్టావయ్యా. వాడికి ఖచ్చితంగా 10 సంవత్సరాలు పడుతుంది. 8 కోట్ల విలువైన సరుకుని నీకు కాపాడాను. వాడి పెట్టి నుంచి 3-4 లక్షలు పోయినా సరే నీకు... అరే ఇలా చూడవయ్యా, అల్జీబ్రా లెక్కలు నాకు చెప్పొద్దు. అసలు నీకేం కావాలి? ఒక బంగ్లా, ఒక కారు, అది నేను ఇస్తాను. కానీ ఇంకొక విషయం, వాడింక బయటికి రాకూడదు. దాన్ని నువ్వే చూసుకోవాలి. ఎలా బయటకు వస్తాడు? సరుకుతో కదా పట్టుబడ్డాడు. వాడు బయటకు వచ్చినా నువ్వెందుకు అనవసరంగా భయపడుతున్నావు? నేనున్నాను కదా. అదే కదా నాకు భయం. కింద పడేది మళ్ళీ లేచి నిలబడ్డానికి, ఓడిపోవడం గెలవడానికి. నా శిక్షాకాలం ముగించి తిరిగి వచ్చేటప్పుడు ఈ ప్రపంచంలో ప్యాట్రిక్ ఉండడు, ఇన్స్పెక్టర్ శివరామన్ ఉండడు, ఎడ్విన్ కూడా ప్రాణాలతో ఉండడు.
అమ్మా బాబు కృష్ణ, బాబు శాలిని తీసుకురావచ్చుగా. శాలిని అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తానంది. అక్కడికి వెళ్ళగానే నన్ను మర్చిపోయిందిరా. మర్చిపోలేదమ్మా. తనకి వెంటనే డెప్యుటేషన్లో అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. అమ్మతో ఎలాగోలాగా నువ్వే సర్ది చెప్పాలని నాతో చెప్పి వెళ్ళింది. ఈశ్వర, నా కూతురు ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉంచు. కృష్ణ, ఇంకో విషయం రా. వచ్చే వారం మీ మామయ్య కూతురికి పెళ్ళి అంటారా. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. పరిస్థితి అలా మారిపోయింది. ఊళ్ళో అందరికీ తెలుసు నువ్వే వరుసైన వాడివని. అయినా కూడా ఉన్నికృష్ణన్. ఏంటి ఉన్నికృష్ణన్, లోపలికి వెళ్ళు. మామయ్య, నేను మామయ్య అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నాన్న, నిన్ను లోపలికి పొమ్మన్నాను కదా. ఉన్ని, నీకొక విషయం చెప్పాలి. నేను నీకు మామయ్య కావచ్చు, కానీ దీనికి పెళ్లి నిశ్చయం చేశాను. నీ జీవితం నాశనం అయింది, దాని జీవితం పాడు చేయకు. బయలుదేరు. వెళ్ళమంటున్నాను కదా. ఉన్నికృష్ణన్, నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఒక అమ్మాయిని. నేను ఏది నేరుగా మాట్లాడలేను. రాకూడదని అనుకున్నా, కానీ నా మనసు నా మాట వినలా. మన పాత జ్ఞాపకాలని మట్టి పోసి బూట్ చేశాం కదా. నువ్వు నా మరదలు అన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. పర్వాలేదు, నాకిప్పుడు అర్థమైంది. నువ్వు బాగుండు.
కాంతిలో వెండి వెన్నెల్లో నీవు నేను మనసులోన మోహాలే ఇంకా మనసున మల్లెల వాన కరిగే మేఘాలు అందాల చందమామ దీపకాంతిలో వెండి వెన్నెల్లో నీవు నేను నింగితార చూడని ఆ రోజు రాత్రి వేళ వైశాఖ రాత్రిలోనా దూరాన ఎవరో పాటనే పాడగా వైశాఖ రాత్రిలోనా నీతోన నేను గడిపే క్షణాలు ఒకటి మధుర క్షణాలే మన ముందే మోగనే విచిత్ర వీణలే ధన్యముహూర్తం అయ్యేనులే ఏదో పుణ్యముహూర్తం అయ్యేనులే దీపకాంతిలో వెండి వెన్నెల్లో నీవు నేను నీ కాలి మువ్వల ఒక్కొక్క సవ్వడిలో గజ్జగళ్ళు మణి మోగే కొండపైన గాలిలా ధ్యానము గానము అనురాగ సంజలో నా మనసు గుడిలో ప్రేమ ఓడిలో విడలేని బంధమై నా ప్రేమ మదిలో తేనెల జల్లువై తారాలోకం సంతోషన మెరిసేనులే ఇది తారాలోకం సంతోషన మెరిసేనులే దీపకాంతిలో వెండి వెన్నెల్లో నీవు నేను మనసులోన మోహాలే ఇంకా మనసున మల్లెల వాన కరిగే మేఘాలు అందాల చందమామ దీపకాంతిలో వెండి వెన్నెల్లో నీవు నేను మనసులోన మోహాలే ఇంకా మనసున మల్లెల వాన కరిగే మేఘాలు అందాల చందమామ
మీకు సహాయం చేసింది మీరెవరని తెలిసి కాదు. నడి రోడ్లో కుక్కలాగా మీరు చచ్చిపోకూడదనే మీకు నేను ఈ సహాయం చేశాను. ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు మీరు దిగొచ్చి సహాయం చేస్తారనుకున్నా, కానీ మీరు చేయలేదు. ఒక థ్యాంక్స్ మాత్రం చెప్తే సరిపోతుంది. థ్యాంక్స్. దాంతోపాటు ఇది ఉంచుకో, 1,00,000. డబ్బు కంటే చాలా గొప్ప విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయన్న విషయం మీరు మర్చిపోయారు. ఐఎమ్ సారీ. సహాయం చేయాలని ఉన్నా సహాయం చేయలేనని ఇప్పుడేనా అర్థమైందా? గెలవటానికి ప్రయత్నించినప్పుడు బాగుంది, గెలిచి అంతా సాధించాను. కానీ దానికోసం చాలా కోల్పోయాను. భార్య, కుటుంబం, పిల్లలు. ఎక్కడి నుంచి చెప్పమంటా? అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఎవరూ లేని పేదవాళ్ళ ఉన్నాడు ఈ ప్రసాద్. ఆకలితో చాలా కష్టపడ్డాను. కరుణ లేని మనసులో మారిపోయాను. కోపం, అన్నిటినీ గెలవాలన్న కోపం అశ్విని ప్రసాద్గా మారిన తర్వాతే ఈ భూమినే నా కాళ్ల కింద ఎదురు లేకుండా నిలిచాను. నా ఇష్ట ప్రకారం. నీ పేరేంటో నాకు తెలీదు, నువ్వు ఎవరవో కూడా నాకు తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. నా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడపాలంటే నాకు ఒకరి సహాయం కావాలి. చెప్పు, వెంటే ఉంటావా? మౌనం అంగీకారం అనుకోవచ్చా? నీకొక కొత్త పేరు పెడుతున్నా, చక్రవర్తి. ఒక చనిపోయిన పామును కొడటానికి ఇక్కడి నుంచి ఒక పెద్ద సైన్యాన్ని తీసుకెళ్లారు కదా మీరు. వెళ్ళి ఏం పీకారు? వెళ్ళి ఏం పీకలేకపోయారు. డాడీ, మన శత్రువు అశ్విన్ కాదు, వాడు బయటకొచ్చేశాడు. ఎవరు? ఉన్ని కృష్ణన్. ఉన్ని కృష్ణ వచ్చేసాడా? ఇద్దరిని లేపేయండి. చక్రవర్తి తన సామ్వేల్. ఇతను నాకు కొడుకు లాంటివాడు. నా ఎడం భుజం. శక్తి ఎక్కడ? కరాటే ప్రాక్టీస్ చేస్తున్నారు. శక్తి ఈ ఇంట్లో నువ్వు తెలుసుకోవాల్సిన ఒక క్యారెక్టర్. నా శక్తి ఒక బ్రూస్లీ. చూసుకో. సెన్సాయ్ కాంబినేషన్ చేసి చూపించమన్నారు, అందుకే చేసి చూపించాం. ఏంటి ఏం మాట్లాడడం లేదు? మాట్లాడటానికి ఏమీ లేదు. చాలా ధైర్యవంతుడు అనుకుంటా. ఇద్దరికి మంచి గట్టి పోటీ అనుకుంటాన్రా. జపాన్ నుంచి వచ్చారంట.
ఇలా చూడండి, ఏదైనా సమస్య? నాకేం సమస్య ఉంది? ఆరోగ్యం బాగోలేదా ఏంటి? కడుపులో తిప్పి వాంతే ఇలా ఉంది. మరైతే ఈ రోజు క్లాస్ ఇవాళ కాకపోతే రేపు తీసుకుంటాను. సార్ నిజం చెప్పండి, మీకు కరాటే వచ్చా కదా? నాకు ఇండియన్ కరాటే తెలియదు, జపాన్ కరాటే బాగా తెలుసు. అది నేను టఫ్ అయిన కాంపిటీషన్ నేర్పిద్దాం అనుకున్నాను. శక్తి కరాటే ఇన్స్ట్రక్టర్, తను చక్రవర్తి. హలో, కరాతేలో మనకి తెలియని ఒక బెల్ట్ ని తీసుకొచ్చారు, జాగ్రత్తగా ఉండాలి. శక్తి సార్, చక్రవర్తి ఇకపైన మనతోనే ఉంటారు, అన్ని నేర్పిస్తాను. కరాటే తప్ప ఈయన దగ్గర లేనివి ఏవీ లేవు. ఫ్యాక్టరీ, పాఠశాల, అనాథాశ్రమం ఇవన్నీ నేనే చూసుకోవాలి. ఫర్ ప్రొటెక్షన్ నేనేం చెయ్యాలి? నాకు అసలు 24 గంటలు సరిపోవడం లేదు. చాలు, క్యారీ ఆన్. బ్లడీ పంచింగ్ బ్యాగ్. వెన్నెల్లోన అందం మెరిసే బంగురు అన్న, హారతిచ్చే జేజు కోట. కోటలో పూలదండ చక్కగా పాలన చేసి, అరజెండా ఎత్తి కూషి చేసే మనసున్న చక్రవర్తి. అద్భుతం, జన్మ అదృష్టం. వెన్నెల్లోన అందం మెరిసే బంగురు అన్న, హారతిచ్చే జేజు కోట. కోటలో పూలదండ చక్కగా పాలన చేసి, అరజెండా ఎత్తి కూషి చేసే మనసున్న చక్రవర్తి. అద్భుతం, జన్మ అదృష్టం. అందాల బోనంలోన చూడు ఆశల రెక్కై తొడిగి తొడిగి, కొత్త దేశ అధిపతి అయ్యే సమయం. మోగే మేళం, ఉత్తేజం, ఉల్లాసం, ఆవేశం, కనక క్రీడం నీకే సొంతం. అందాల బామలతో ఆడిపాడే కాలం, కానుకులే ప్రేమతోనా. జయబేరి మోగెనే ఉల్లాస రాగమే. జోరు జోరు యువరాజా ఇవ్వగలం సాగే వేళ. వెన్నెల్లోన అందం మెరిసే బంగురు అన్న, హారతిచ్చే జేజు కోట. కోటలో పూలదండ చక్కగా పాలన చేసి, అరజెండా ఎత్తి కూషి చేసే మనసున్న చక్రవర్తి. అద్భుతం, జన్మ అదృష్టం. సర్దాలన్నీ పరుగులు పెట్టి, సరసాలన్నీ మెరుగులు దిద్ది, రేసుగురంలో చెలరేగే వేళ.
మధుర వసంతం ఆనందం ఆనందం మకరందం మనసంతా దొరికేటి కాలం. వెన్నెల్లోన అందం మెరిసే బంగురు అన్న హారతి చెజేజ కోట. కోటలో పూలదండ చక్కగా పాలన చేసి అరగండ ఎత్తి కూషి చేసే మనసున్న చక్రవర్తి. అద్భుతం జన్మ అదృష్టం. పట్టుకోకరా, నేను స్టడీగా ఉన్నాను. నా ఇంటికి వెళ్ళడానికి నువ్వు నాకు దారి చూపిస్తావా? పోరా పోరా. ఓ, పతివ్రతలాగా నా కోసం ఎదురు చూస్తున్నావా? నా బంగారు తండ్రి. నాన్న తాగినప్పుడే పిల్లాడి మీద ప్రేమంతా. నోరు ముయ్యవే, లేవరా. నేనే మీ నాన్న, డిఎస్పి శివరాం. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను అమ్మని చూడ్డానికి వచ్చాను. ఓ అలాగా, చూసావు కదా. ఇంక నువ్వు బయలుదేరు. అనవసరంగా ఇక్కడికి వచ్చింది. మనశ్శాంతిగా ఉందామని ఇక్కడికి వచ్చాను. దీనికి హాస్టల్లోనే ఉండుండొచ్చు. నిజమేనమ్మా, రేపే నువ్వు బయలుదేరిపో. నా గురించి బాధపడకు, శ్రద్ధగా చదువుకో, సరేనా? Come on, we want to dance. We want to dance. We want dance. We want. Hey. ఇతను మన కొత్త స్నేహితుడు. వెరీ స్మార్ట్. 2 వారాలకు ముందే తను కలిశాను. ఆలోపే తను క్లోజ్ అయిపోయింది. హాయ్. హాయ్. వీళ్ళ నాన్న చాలా గొప్పోడు, డిఎస్పి శివరామన్. నువ్వు దేనికి భయపడుకో, మీ నాన్న దగ్గర చెప్పనులే. అదంతా అక్కర్లేదు, మీరెళ్ళి నాన్న దగ్గర చెప్పండి. అను ఎవరని డాడీకి తెలుస్తుంది. ఫర్ ఎ స్వీట్ రివెంజ్. Cheers. సరే వెళ్ళరానా? ఒక నిమిషం. See you. చిలక ఎక్కడికి తప్పించుకోకూడదు. వచ్చి కొన్ని రోజులు కదా అవుతుంది. గుడౌన్కి తీసుకొచ్చేయి. అమ్మా, రేపు మేము బయలుదేరుతున్నాం. వెళ్ళిరా అమ్మా. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ అమ్మని మర్చిపోకు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కూతురివే తల్లి. బాబు, తనకంటూ ఎవ్వరూ లేరు. ఎప్పుడూ తనని ఏమీ అనకు. లేదమ్మా, నేను తనని ఎప్పుడూ బాధ పెట్టను. బాబు, నా కొడుకు సిటీలో ఎక్కడో ఉన్నాడు. ఎలాగైనా వాణ్ణి కనిపెట్టు. ఈ తల్లి వాడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని చెప్పు. ఇందులో ఏముంది, తప్పకుండా చెప్తాను. ఒక ఫోటో ఉంటే ఇస్తారా? ఇదిగో బాబు. రెడికులా బ్యాటరీకి ఎడమ భుజం.
వ్యాపారం మొత్తం తానే చూసుకుంటాడు. ముందుగా తన గుడి భుజాన్ని లేపేయాలి. ఒక వారం ఎస్టేట్ బంగ్లాలో ఉంటాడు. అక్కడే వాడి సంగతి చూడాలి. I am Chakravarti from Ashwini Constructions. షాంఘై హోటల్స్ లో మీకున్న షార్ట్స్ నాకు కావాలి. ధర గురించి బాధ లేదు. ఐఎమ్ సారీ, నేను వాటిని అమ్మదలుచుకోలేదు. దాని గురించి నిర్ణయం తీసుకోవాల్సింది నా పని. నేను దాన్ని ఎప్పటికీ అమ్మను. రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ప్లీజ్. నో, దిస్ ఈజ్ మై ఫైనల్ వర్డ్. నేను అమ్మను. నువ్వు అమ్ముతావు, నాకు బాగా తెలుసు. జమ్మని చెప్పాడు కదా, ఎందుకంటే నాకు మామూలుగా కుక్కలంటే చాలా ఇష్టం. డాడీ, మీ కూతురు కదా. నీ పేరేంటమ్మా? ప్రియా. అందమైన పేరు. కొచ్చు కచ్చియా కాంచెప్ప విషయమా, ఈ 3 యుక్తులే మనకు పనికొచ్చేవి. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదులే, మీకు ఎన్నిసార్లు చెప్పినా బోరుకెక్కడం లేదు. సో ఐఎంబి ఫెయిల్. మాస్టర్, వాట్ ఇస్ ఐఎంబిఫి? దట్ ఈస్ జపాన్ కరాటే కాంగ్. జపాన్ వాళ్ళ దేవుడే ఐఎంబిపి బిఎస్సి. అండర్స్టాండ్ గై? ఇదేం బెల్ట్ మాస్టర్? ఇదే జపాన్ వాళ్ళ బెల్ట్. సూపు వీహి హవా హవా. ఈ డబుల్ బెల్ట్ గెలిచిన వాళ్ళకి ఈ బెల్ట్ ని నేను బహుమతిగా ఇస్తాను. అదేం వద్దు, ఏదైనా నేనే సెలెక్ట్ చేస్తాను. దేవుడా, నాట్ గుడ్, వెరీ వీక్. ఫైన్, సెలెక్టెడ్. కమాన్. చాలా బతల్లే, చాలు అమ్మా. నేను నేర్చుకున్న కరాటే ఇది కాదు, అందుకే ఇలా అయిపోయింది. ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నంతలో ఈ అమ్మాయి కొట్టేసి నేను ఇలా పడిపోయా. ఈ రోజు క్లాసు ఇంతటితో ఆపేయండి, ఎందుకంటే రేపు నేర్పించాలి కదా. అది అనుమానమే. నేను ఒక రహస్యం చెప్తాను. పక్క ఊర్లో ఇంద్రనేని ఒక వైద్యుడు ఉన్నాడు. ఒక 15 రోజులు నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ విషయం అశ్విన్ సార్కి చెప్పే. ఆ రోజు నిరపరాధైన నన్ను పోలీసులకు పట్టించి నువ్వు తప్పించుకున్నావు. నా చెల్లెలు శాలిని చంపేశారు, నా కుటుంబాన్ని నాశనం చేశారు. నేను తెలిసి ఈ పని చేయలేదు సార్. వాళ్ళు బలవంత పెట్టారు, నాకు వేరే దారి కనిపించలేదు. ఇప్పుడైతే నిన్ను చంపను. నేను కాచుకున్నది పెద్ద చేపల కోసం. నువ్వు ఆ చేపలు పట్టుకోవడానికి ఎర్ర మాత్రమే. సార్, నేను వాళ్ళ గురించి రహస్యాలంతా నాతో చెప్పాలి. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ఇదే ప్రాయశ్చిత్తం. సార్,
నా వల్ల అరే బంగారం ఎడ్వినో, ఇలాగంతా నడుచుకోవద్దురా. నువ్వెందుకైనా హోటల్కి వెళ్ళి డబ్బులు కావాలని కూడా పెడుతున్నావు? నా గురించి తెలీదా నాన్న మీకు? నేనేం ఊరికే డబ్బు అడగట్లేదు, బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి. ఏంటది బిజినెస్సా? అటువంటి బిజినెస్ ఏంట్రా నువ్వు చేయబోయేది? అనవసరంగా నా దగ్గర తిట్లు తినక. నా బాబు దగ్గర నేను 5 పైసలు కూడా తీసుకోలేదు. ఇదంతా నేనే సంపాదించాను, అది తెలుసా నీకు? మీ నాన్నగారి డబ్బు మీకు రాసి లేదు, కానీ మీ డబ్బు నాకు అలా అవదనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నంబర్ 1 బిజినెస్ మ్యాన్. ఓరి నాయన, ఒప్పుకున్నాడు రా. మంచి పని అయింది. నీ బాబు నేను కాదని చెప్పలేదు కదా, అదేరా అదృష్టం. ఒక పని చేయి, ఇంక పైన హోటల్ వెళ్ళి డబ్బులు అడగద్దు, డబ్బులు నేనే ఇస్తాను, సరేనా? ఇది ముందే చెప్పుండొచ్చు కదా. ఎస్ డాడీ, థ్యాంక్ యూ. హలో, షేర్స్ కొనడానికి నేను ఎప్పుడు రావాలో చెప్పండి. లేదు, నేను అమ్మను. నేను ఒకే మాట మీద ఉంటాను. నేను పంపించిన బహుమతి దక్కిందా? ఇక మీకు ఇలాంటి బహుమతులే వస్తూ ఉంటాయి. 2234 ఇస్ మై టెలిఫోన్ నంబర్. కాల్ చేయండి. మీ నిర్ణయాన్ని మీరు మార్చుకుని తీరాలి. మీ బంగారు తల్లి మీతోనే ఉంది. బంగారం, పాలు తాగమ్మా, నువ్వు తాగు. ఎస్ మిస్టర్, చెప్పండి. అమ్ముతాను. నా కూతుర్ని ఏమీ చేయకండి. నేను ఏం చేయమన్నా చేస్తాను, ప్లీజ్. మీరు అసలు ఏం చెయ్యొద్దు. నాకు కావాల్సింది షేర్స్. రేపే ఇచ్చేస్తాను. వెరీ గుడ్.
ఉన్నికృష్ణన్ చక్రవర్తి అవడానికి చాలాసేపు పట్టలేదు. ఉన్నికృష్ణుని చంపాలనుకున్నప్పుడు వాడు తిరిగి కొట్టలా. చక్రవర్తికి కొట్టడం మాత్రమే తెలుసు. నువ్వు నాకు ఎప్పుడు పాత ఉన్నికృష్ణనే, మర్చిపోవద్దు. గుడ్ నైట్. గుడ్ నైట్. తీసుకో. మృగాల్లాగా మీద పడి బలాత్కరించి నడి రోడ్డు మీద పడేసిన ఒక అమ్మాయి ఫోటో పేపర్లో రాకుండా చూసుకున్నా. అవే కదా చక్రవర్తి గారి తెలివితేటలు. నువ్వు కనుక అక్కడికి వెళ్లకుండా ఉంటే అమ్మాయి జీవితమే నాశనం అయిపోయేది. నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు వస్తాయి, కానీ డ్రగ్స్ తీసుకోవడం దానికి అసలు తీర్వు కాదు. అది ఆ టైంకైనా రిలీఫ్ మాత్రమే. ఇప్పుడు నువ్వు బాధపడేది నిజమైతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఆ వలయంలోకి మళ్ళీ ఇంకోసారి వెళ్ళను. ఆ వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, కరాటే నేర్చుకోవాలి. అర్థమైందా? ప్లీజ్. ఓకే సార్, ఓకే. నాకు ఒక చెల్లెలుండేది, శాలిని. తను ఇప్పుడు ప్రాణాలతో లేదు. శాలినిలాగే నిన్ను చూస్తున్నాను. చక్రవర్తి అతను మనల్ని మోసం చేశాడు. వాడే తంబి మళ్ళీ వాళ్ళతో కలిసిపోయాడు. అతని బ్రౌన్ షుగర్ తీసుకొని గోడౌన్కి వెళ్ళింది మన తంబినే. షూర్. కృష్ణన్ కాదు, చక్రవర్తి. మీరు నాకు ఎప్పటికీ ఉన్నికృష్ణనే. బాగున్నావు కదా? బాగున్నా, చాలా బాగున్నాను. ఆయన బ్యాంక్ మేనేజర్ పనని మా నాన్నతో చెప్పారు. మా నాన్న కూడా నమ్మారు. అది నమ్మే నేను ఇక్కడికి వచ్చాను. నిన్ను ఈ పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇంతవరకు నువ్వు బాగున్నావు అని అనుకుంటున్నాను. నిన్ను చూడకుండా ఉండాల్సిందే. ఆ రోజు మీరు నన్ను తీసుకువెళ్తారని ఆశపడ్డాను. కానీ ఆ రోజు నేను ఆశపడినట్టు మీరు నన్ను తీసుకువెళ్ళలేదు. ఈరోజు నా ఆశలన్నీ అడియాసలై ఒంటరినైపోయాను. ఇప్పుడు అభిమానం లేకుండా, ప్రేమ లేకుండా. అన్నిటిలో గెలిచి పైకొచ్చిన చక్రవర్తికి ఇప్పుడే నష్టం అంటే ఏంటో తెలుస్తుంది. క్షమించు. నువ్వు నన్ను ఎప్పుడు పాత ఉన్నికృష్ణన్గా చూడొద్దు. ఉన్నికృష్ణన్, ఒక అమ్మాయి ఎప్పుడైనా ఒకరినే ప్రేమిస్తుంది. తన మనసులో ఎప్పుడూ ప్రేమించిన వాడే ఉంటాడు. ఉన్నికృష్ణన్ నా మనసులో చక్రవర్తి ఉండలేడు. ఓరి దేవుడా, నాకు వచ్చిన పరిస్థితి చూడాయన. నాతోనే ఉండి నాకు ఇలా ద్రోహం చేసేవేంట్రా? వాడు కొంచెం భయపెట్టిన వెంటనే షేర్లు మొత్తం వాడి పేరు మీద మార్చానంటున్నావు. నువ్వు నా సమస్యను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వీడికి ఒక పెద్ద సమస్య అది. నా కూతుర్ని వాడు కిడ్నాప్ చేశాడు. ఓరి నాయనా, చారు కంటే నీ కూతురు గొప్ప. నీకు కాకపోవచ్చు, నాకు నా కూతురే ముఖ్యం. అన్నం పెడితే చెయ్యి కొరికే కుక్కని కొట్టే చంపాలరా. అరే, విశ్వాసం లేకుండా నడుచుకోవద్దురా. ఇప్పుడు ఏమైంది? హోటల్లో ఉన్న షేర్లు మొత్తం వాడి పేరులో, నేను లేను. ఇక నిన్ను నమ్మి ఎలా బిజినెస్ చేయమంటావరా? ఛే, నేను ఎలాగోలా బిజినెస్ చేసి బ్రతుకుతాను. నాకు నా కూతురే ముఖ్యం. నా మీద నమ్మకం లేకపోతే మన పార్ట్నర్షిప్ని ఆపేద్దాం. అయ్యో, ఈడొకడు
అరే కొంచెం సైలెంట్గా ఉండు, చిన్న పిల్లవాళ్ళలాగా. షుగర్ ఎప్పుడు కావాలి? 4 లేదంటే 5వ తేదీ. సరే, నేను నీ భాగం ఇస్తాను. 5వ తారీఖు తమ్ముడు వస్తాడు. ఏంటి? సరే. ఇప్పుడు సరే అని చెప్తావు కదా. పవిత్ర, నువ్వింకా నన్ను క్షమించలేదు కదా? నేను ఎవరిని నిజం చెప్తే నువ్వు నాకు దొరికినదానివి కాదు. నువ్వంటే నాకు అంత ఇష్టం. అందుకే నేను ఒక బ్యాంక్ మేనేజర్నని మీ నాన్నకి అబద్ధం చెప్పాను. ఆ అబద్ధం నా జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు నన్ను నమ్మాలి. ఒక మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ఇంకొకసారి నేను షుగర్ కెరీర్ చేయబోతున్నాను, మన కోసమే. దట్ విల్ బి ద లాస్ట్ వన్. అందులో దొరికిన లాభంతో ఇక్కడి నుంచి మనం ఇంకెక్కడైనా దూరంగా వెళ్ళిపోదాం. ఆ తర్వాత నేను ఈ బిజినెస్ ఇంకా చెయ్యను. ఒకసారి నీకు ప్రాణభిక్ష పెట్టింది నువ్వు మర్చిపోయావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మాట కాపాడుకోలేని వాళ్ళకి నేనిచ్చే శిక్ష మరణం. ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉన్నావు. నువ్వు చచ్చావంటే ఒక అమాయకురాలు విధవరాలు అవుతుంది. నీకు చావాలని ఆశగా ఉందా? చెప్పు. నువ్వే కదా క్యారియర్? అవును సార్. బోర్డులో ఉండే సరుకుని గుడౌన్కు తీసుకువెళ్ళేది డార్విన్. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదే అవుతుంది సార్. గుడౌన్ నుంచి సూట్ కేసు నువ్వు తీసుకువెళ్లాల్సిన చోటు వాళ్ళు చెప్పిన చోటు కాదు. అశ్విని కన్స్ట్రక్షన్ గుడౌన్కి. అక్కడి నుంచి నేనిచ్చే సూట్ కేసుని తీసుకుని నువ్వు వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్ళాలి. సార్, అది వాళ్ళు నన్ను చంపేస్తారు. ఇది నీ మరణానికైన సమయం కాదు. నీ చావు నేను నిర్ణయిస్తాను. Catch him! ఎప్పుడు చూసినా వీడితో సమస్య. అరే నీ కోపం తెచ్చుకోకుద్రా. అసలు నువ్వేమనుకున్నావు? బ్రౌన్ షుగర్ అంటే నాకు తెలియదు అనుకున్నావా? అరే ఊరికే నువ్వు గొడవ పెట్టకుండా అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పొచ్చు కదరా. ఏం చెప్పమంటావు? నువ్వు ఇచ్చి పంపింది బ్రౌన్ షుగర్ కాదు, మైదా పిండి పంపి నా చెవుల్లోనే పూలు పెట్టాలనుకున్నావా? అది నాకెలా తెలుస్తుంది? నిజం చెప్పు. రేయ్, ముందుగా చైతీరా, చొక్కలోంచి చైతీ. నువ్వేమనుకున్నావు? ఈ ఫ్యాక్టరీకు పిచ్చినా కొడుకు అనుకున్నావా? నువ్వు ఇదే కాకుండా ఇంకేదైనా చేస్తావని నాకు తెలుసు. ఒకటి నువ్వు ఉండాలి, లేదంటే నేనుండాలి. అది నువ్వు కాదు, నేను చెప్పాలి. చైతీరా. చక్రవర్తి ఇడుకులో ఇప్పుడు ప్రాణాలతో లేడు. పనులన్నీ కొంచెం త్వరగా చేయాలి. ఫ్యాక్టరీకి ఇప్పుడు మనకే సమస్య లేదు. తనకు ఎదురొచ్చిన వాడిని వాడే లేపేస్తాడు, ఎవరైనా సరే. అయినా కూడా వాడు తను కట్టించిన హోటలు తన ప్రాణంగా కట్టాడు.
అది ఇప్పుడు అశ్విన్ చేతికెళ్ళింది. ఆ హోటల్కి వాడు కరెక్టే కాదు. అదేంటంటే వాడికి నాకు పాత లెక్కలున్నాయి. నా నష్టాల లెక్క నుండే వాడి లాభాలు మొదలయ్యాయి. 5 ఏళ్లకు ముందు వేలం మొదలు పెడదాం. 50 లక్షలు. 50 లక్షలు. $50 లక్షలు. 60 లక్షలు. 60 లక్షలు. 60 లక్షలు. 80 లక్షలు. ఎవర్రా కోటేసుకున్నాడు? అశ్విని ప్రసాద్. 80 లక్షలు. 80 లక్షలు. 85. 85 లక్షలు. 85 లక్షలు. 90 లక్షలు. 90 లక్షలు. 95. 95 లక్షలు. 95 లక్షలు. 95 లక్షలు. 1 కోటి. 1 crore. ఈ అడవికి ఒక రాజే ఉండాలి. అది అశ్విన్గా ఉండకూడదు. నేను ప్యాట్రిక్ పెరేరా. వాడికి ఎలా గుణపాఠం నేర్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇప్పుడు పైకి రావద్దురా. అశ్విన్. అశ్విని ప్రసాద్. కూర్చోండి. విషయం ఏంటి? 25 లక్షల రూపాయలు. ఒక్క నయ పైసా తగ్గదు. ఇదిగో. మీరు తప్పుకున్నారంటే ఏలాన్ని నా ఇష్ట ప్రకారం తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ మైనగిరి అడవి మా ఆస్తి. మైనగిరి అడవి రాజు ఇక అశ్విని ప్రసాదే. ఆ మైనగిరి అడవికి 2 రాజులు కావాలంటారా? అదే ఆలోచన నాకు ఉంది. అప్పుడు ఒక యుద్ధమే చెయ్యాలంటారు. యు మస్ట్ గో అవుట్. ఏంటది? అర్థం కాలేదు కదా? లేదే. బయటికి పోరా. గెట్ లాస్ట్. యుద్ధానికి వచ్చాడంట. ముఖం చూడు.
తరివేశాడా? నేనే అప్పుడే చెప్పానుగా. ఇదిగో. ఆసుపత్రికి నన్ను చూడ్డానికి వచ్చాడు ఆ ఫ్యాక్టరీ. అప్పుడు వాడు ఏం చెప్పాడో తెలుసా? అరే, ఇది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టేద్దాం. ఎంత గంభీరంగా నడుస్తారు, కాళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి. పోయింది కదా. మైనగిరి అడవికి రాజు అవ్వాలనుకుంటే ముందుగా కాలే తీసేస్తారు, తర్వాత చెయ్యి తీస్తారు, తర్వాత చివరాఖరణ తల తీస్తారు. బయలుదేరినా? ఊరికే చూసి వెళదామని వచ్చా. 1 కోటి రూపాయల కోసం ఒక కాలే పోగొట్టుకున్నావే. బాగా నెప్పుడుతుందా? షో,
నేను అలాగే చెప్పాను, నొప్పి లేకుండా తీసేయమని కాలు. గెట్ అవుట్. ఏమన్నావు? ఐ సీ యు గెట్ అవుట్. ఎక్కువగా టెన్షన్ అవ్వద్దు, అక్కడ వేసిన కుట్లన్నీ ఊడిపోతాయి. ఓకేనా? మళ్ళీ మనం కలుసుకుందాం. వాడు నా కాలు తీయగలిగాడా, మనసుని ఇరుక్కొట్టలేకపోయాడా? సమయం వచ్చిందంటే వాడు మళ్ళీ మనల్ని తిరిగి కొడతాడు. నువ్వు నేనే ఇప్పుడు వాడి శత్రువులం, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ శత్రువులే. ఇక్కడున్న గోడలకు కూడా చెవులున్నాయి. ఏంటి, భయంగా ఉందా? లేదు. మనం టెన్షన్ లేకుండా ఉంటేనే మనం చావును కూడా ఎదుర్కోగలం. తెలివిగల వాళ్ళని ఎవ్వరూ జయించలేరు. అతని విధిని కూడా తిరిగి రాయగలడు. ముందు చేయాల్సింది ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా తంబినకు నుంచి మార్చాలి. తన్ను వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు, నీడలాగా. కరెక్టే. ఎంత తొందరగా అయితే వాళ్ళని తొందరగా ఊరికి పంపించేస్తాను. ఆ పని నేను చూసుకుంటాను. అశ్విన్ తమ్ముడు మాత్రమే సమస్య కాదు, ఇప్పుడు ఉన్ని కూడా చేరాడు. వాడిప్పుడు ఉనికృష్ణ కాదురా, చక్రవర్తి. వాడి అమ్మ చక్రవర్తి అంట. అశ్విన్తో ఎవరు లేని పరిస్థితిని సృష్టించాలి. ఇలా చూడరా ఎడ్విన్, అనవసరంగా అది ఇది చెప్పొద్దు. అశ్విన్ కుడిభుజమైన శామ్ వాడిని లేపేయాలి. లేపేయి. నిన్న రాత్రే వాడు నా దగ్గర చిక్కాడు. మనం పాయిజన్ వేసి వాడి ఫినిష్ చేసే. రైట్. రేపు పొద్దున్నే అశ్విన్ చూడటానికి వెళ్ళేది వాడు కొడుకు శామ్ బాడీని. నీకు బొర్ర ఎక్కువ కదరా. Goodbye, Sam. Goodbye forever. సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామన్ డిఎస్పీ శివరామన్గా మారాడు. డిఎస్పీ శివరామన్ ఉట్టి శివరామన్గా మారిపోయే కథే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏ టైంలో అయినా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ జోసెఫ్ వాడింట్లో రైడ్ చేస్తాడు. యూనిఫామ్ లేని ఒక సాధారణ మనిషిగా తను మనకు కావాలి. యూనిఫామ్ లేకుండా అతన్ని చూడటం చాలా అసహ్యంగా ఉంటుంది చక్రవర్తి. కనీసం గోచి అన్న పెట్టు. గోచి గోచి. అయ్యయ్యో. వెళ్ళి ఎవరు చూడు. మిస్టర్ శివరామన్ ఉన్నారా? నేను అగస్టిన్ జోసెఫ్, మీతో మాట్లాడాలని వచ్చాం. కూర్చోండి సార్. సారీ మిస్టర్ శివరామన్, మీ ఇల్లుని చెక్ చేయాలి మేము. ఇదిగోండి సర్చ్ వారెంట్. మొత్తం ఇల్లు చెక్ చేయండి. సార్, నేనేం తప్పు చేశాను? తప్పు ఎప్పుడైనా జరగచ్చు. అదే పనిగా మనం పెట్టుకున్నామంటే
సిఐ శివరాం డిఓఎస్పీగా మారిన తర్వాతే ఇటువంటి ఇల్లు చాలా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది. సారీ మిస్టర్ శివరాం, ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. మాకు కరెక్ట్ అయిన సమాచారం అందింది. సిటీకి వెళ్ళగానే ఊరినే మర్చిపోయారనుకున్నాను. ఎప్పుడొచ్చావు? ఉదయాన్నే. ఏదైనా విశేషమా? అదంతా ఏం లేదమ్మా. పోయినసారిలాగా మీరు వెంటనే బయలుదేరి వెళ్ళకూడదు, సరేనా? కొన్నాళ్ళు మీరు నా దగ్గరే ఉండాలి నాన్న. ఇంకొద్ది రోజులకి మేము ఇక్కడే ఉంటాంలే. నా కొడుకు కనపడ్డా? చూశాను. చూసావా? వస్తాడా ఇక్కడికి? వస్తారు. నన్ను క్షమించండి అమ్మా. మీ అబ్బాయిని నేను చాలా కష్టపెట్టాను. పవిత్రని కూడా బాగా ఏడిపించాను. నన్ను మార్చింది మీ కొడుకే. అతని వల్లే నా జీవితం నాకు తిరిగి దక్కింది. శాలిని చనిపోవడానికి నాకు తెలియకుండా నేను కారకుడినయ్యాను. శాలిని చనిపోవడం వల్ల అతను మనసు విరిగిపోయింది. అందుకే అతను మిమ్మల్ని నేరుగా కలవడానికి భయపడుతున్నారు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? బాబు, నా బిడ్డ నేను వెంటనే చూడాలి. వాడెక్కడున్నా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. పవిత్ర, శాలిని చనిపోయిన విషయం అమ్మకి తెలీదా? సార్, ఊరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మా అమ్మకి ఒంట్లో బాగోలేదు. నేను కాస్త ఊరు దాకా వెళ్ళొస్తాను. అమ్మను కూడా ఇక్కడికి తీసుకొచ్చేసాయి. అందుకనే సార్ వెళ్తున్నాను. ఇంకా కూడా అమ్మ ఒంటరిగా ఉండడం అనేది మంచిది కాదు. సంతోషంగా ఉంది. అప్పుడు నాకు ఒక అమ్మ ఉంటుంది కదా. ఎక్కువ ఆలస్యం చేయకు. ఇక్కడ నువ్వు లేకపోతే అంతా కోల్పోతాం. ఇప్పుడే నాకేమనిపిస్తుందంటే నా కాలు పోవటం మంచిదైందని. దానివల్లే కదా నువ్వు నాకు దొరికావు. ఇదేమీ సెంటిమెంట్ కోసం కాదు, ఎందుకంటే మన బిజినెస్లోనే ఇలాంటివి లేవు కదా. కొద్ది రోజులే అయినా కూడా నువ్వు నాకు దూరం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాకు సహోదరుడవయ్యా. వెళ్ళిరా. నా బిడ్డ వస్తాడా? నేను పోయేలోపు నా బిడ్డ వస్తాడా? టెలిగ్రామ్ ఇచ్చా, తప్పకుండా వస్తారా? అయ్యో శాలిని, నా కొడుకు వస్తాడా? వస్తా. నా కళ్ళను కూడా చూడాలి. వస్తారా? చక్రవర్తి, చక్రవర్తి,
అశ్విన్ అలాగే కాలు ఇరిగిన గుర్రం ఇవాళ చచ్చి కూడా పోయింది. శివరామ, ఈ ప్యాట్రిక్ చెప్తే చెప్పినట్లు జరుగుద్ది. వాళ్ళందరూ నిన్ను ఇలా ఎదిరించి వాళ్ళు నీ ఈక కూడా పీకలేకపోయారు కదా. ఇందులో నువ్వు డిఓఎస్పీ వేరే. యూనిఫామ్ అంతా బాగా ఐన్ చేసి పెట్టుకున్నావా? ప్యాట్రిక్, నన్ను చిరాకు పెట్టకు. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నువ్వు ఆడుకుంటున్నావు. సార్, మీరు చెప్పినట్టే బాడీని ఆనవాళ్ళు లేకుండా నాశనం చేశారు. ఓకే, మంచి పని చేశారు. చక్రవర్తి మళ్ళీ వస్తే వాడు చూడటానికి శవం కూడా దొరకదు శివరామ. ప్యాట్రిక్, బీ కేర్ఫుల్. ఇది నవ్వే విషయం కాదు. అతనితో జాగ్రత్తగా ఉండు. ఎవడు? చక్రవర్తియా? వాడు రాని. వాడు వచ్చాడంటే టపాకాయలతో వాడిని మనం రానిద్దాం. ఏంటి? నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఇవాళ నేను నవ్వుతూనే ఉంటాను రా, ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాళే నెమ్మదిగా నిద్రపోతాను. రానా ప్యాట్రిక్? నేను మళ్ళీ వస్తాను రా. బాయ్. ఏమైంది శక్తి? నువ్వు ప్రమాదంలో ఉన్నావని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. తనను చంపడానికి ప్లాన్ చేశారని అతనికే తెలియకుండా పోయింది. శ్మశానంలో పూడ్చిపెట్టడానికి కూడా అతని శరీరం పూర్తిగా దొరకలేదు. ఆ ఫ్యాక్టరీ అడ్మిన్ శివరాం కలిసి ఇతను చంపేశారు.
అదంతా తీసి పక్క తోచిరా, తోసి పడేరా. ఏమైంది చెప్పు. ఒక సామ్రాజ్యంలో ఇద్దరు చక్రవర్తులు ఉండకూడదు. ఒకటి ఎడ్విన్, లేదంటే ఆ ఉన్ని కృష్ణన్. వాడు నన్ను ఎత్తుకుని వస్తాడు. స్టేడియంలో ఉన్నానని చెప్పండి. వద్దు, మీరు ఎవరు రావక్కర్లేదు. వాడిని నేనే చూసుకుంటాను. ఉన్ని కృష్ణన్,
Shoot me! Come on, shoot me! చచ్చిపోరా కుక్క! அவ்வளவுதான் காட்ட முடியும். அதுக்கு மேல காட்ட முடியாது. மத்த கம்பெனிகள் காட்டலாம், ஆனா எங்க கம்பெனி காட்டாது.